లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చ రాజకీయంగా మరింతగా వేడెక్కింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో పెద్ద చర్చకు దారితీయగా, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ చరిత్రపై ఆయన చేసిన ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి. కిషన్ రెడ్డి తన ప్రసంగంలో 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమం 1969ను ప్రస్తావిస్తూ ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరసనకారులపై కాల్పులు జరిపిందని ఆరోపించారు. ఆ ఉద్యమంలో పాల్గొన్న 369 మందిని తుపాకులతో కాల్చి చంపారని, జై తెలంగాణ అంటూ ఉద్యమం చేసిన విద్యార్థులపై కూడా కఠిన చర్యలు తీసుకున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో చివరి దశలో కూడా సుమారు 1200 మంది ప్రాణత్యాగం చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ ఉద్యమ చరిత్రను గుర్తు చేస్తూ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి అంశంపై మాట్లాడుతూ అమరావతిని చట్టబద్ధంగా బలోపేతం చేయడం అత్యవసరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రానికి స్పష్టమైన రాజధాని లేకపోవడం ప్రజలకు అనిశ్చితిని కలిగించిందని పేర్కొన్నారు. రాజధాని సమయంలో స్పష్టత లేకపోవడం పెట్టుబడులు, అభివృద్ధి, పరిపాలనపై ప్రభావం చూపిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అమరావతి చట్టబద్ధత బిల్లు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని చెప్పారు. మౌలిక వసతుల అభివృద్ధి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 7 విమానాశ్రయాలు ఉన్నాయని, తెలంగాణలో మాత్రం ఒక్కటే ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం ఉందని తెలిపారు. దీనికి గతంలో పాలించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలే కారణమని ఆరోపించారు. ప్రాంతీయ అభివృద్ధిలో అసమానతలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాల విభజన తర్వాత 2 రాష్ట్రాలు పోటీగా అభివృద్ధి చెందాల్సి ఉన్నప్పటికీ పరస్పర సహకారం లోపించిందని కిషన్ రెడ్డి అన్నారు. విభజన తర్వాత భావోద్వేగాలు, రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయని, ఇవి అభివృద్ధికి అడ్డంకిగా మారాయని తెలిపారు. ఇకనైనా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. సభలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తూ ఆయన చేసిన ఆరోపణలు చారిత్రక వాస్తవాలను వక్రీకరించేవిగా ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని అన్నారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొని చర్చలు అంతరాయం కలిగాయి.
అమరావతి బిల్లు చర్చ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై దృష్టి పెట్టాల్సి ఉన్నప్పటికీ అది తెలంగాణ చరిత్ర, విభజన రాజకీయాలు, పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల వైపు మళ్లిందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇది భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ కేవలం పరిపాలన అంశం మాత్రమే కాకుండా చరిత్ర, భావోద్వేగాలు, రాజకీయ విమర్శల సమ్మేళనంగా మారింది. ఈ పరిణామాలు వచ్చే రోజుల్లో పార్లమెంట్లో మరింత చర్చకు దారితీయనున్నాయి.